అంటే ఇంకా మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమీ ఉండదు. అంటే మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమి చేయరా? అంటే ఎవరైనా సరే ఒకళ్ళొచ్చి వాయిస్ రేజ్ చేస్తే డెఫినిట్‌గా వాళ్ళకి ఒక పార్టీకి అంటగట్టేస్తారు. యెస్. వాళ్ళు ఈ పార్టీ కాబట్టి ఎవరైనా హిందూస్ గురించి ఒక మాట మాట్లాడారు అంటే బీజేపీ పార్టీ. యాహ్! సో ఇట్స్ ఎ ఓపెన్ స్టేట్మెంట్. యెస్. సో సీరియస్లీ. నిన్న కేరళలో ఒక యాక్ట్రెస్‌కి ఒక ముస్లిం యాక్టరు బీఫ్ తినమని ఫోర్స్ చేస్తే, "నో ఐ డోంట్ వాంట్ టు ఈట్" అంటే, "ఏం నువ్వు బీజేపీనా?" అని అడిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే బీఫ్ తినను అంటే బీజేపీని బీఫ్ అసలు ఎన్నో సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలుగా హిందువులు బీఫ్ తినరు. అప్పుడు బీజేపీ ఉండిందా? ఎట్లా తయారు చేశారంటే, అంటే విచ్ మీన్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్సే మాట్లాడుకుందాము. అంటే టీడీపీ వాళ్ళు హిందువులు లేరా? జనసేనలో హిందువులు లేరా? లేకపోతే వైసీపీలో హిందువులు లేరా? కాంగ్రెస్‌లో హిందువులు లేరా? బీఆర్ఎస్‌లో హిందువులు లేరా? ఎందులో హిందువులు లేరు? అంటే వాళ్ళంతట వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళెవరు హిందువులు కాదని చెప్తున్నట్లేగా. బీజేపీలో మాత్రమే హిందువులు ఉన్నారు అని ప్రొజెక్ట్ చేస్తుందంటే, మిగిలిన పార్టీలలో హిందువులు లేరని చెప్తున్నట్లేగా సమాజానికి. నేను గుడికెళ్ళి పూజలు చేస్తా అంటే, "నువ్వు హిందూ." ఐ లవ్ మై కంట్రీ అంటే, "ఓ నువ్వు మోడీ తొత్తు, నువ్వు బత్తాయి." అరే 40 ఇయర్స్ బ్యాక్ వచ్చింది బీజేపీ. ఈ దేశం ఉంది అండ్ బీజేపీ ముందు ఈ దేశం ఉంది, ధర్మం ఉంది. బీజేపీ తర్వాత కూడా ఈ దేశం ధర్మం ఉంటుంది. లేకుండా ఎట్లా పోతుంది? హిందూ ఉంటాడు, ఈ దేశం ఉంటుంది, ఈ ధర్మం ఉంటుంది, గుళ్ళు ఉంటాయి, గోపురాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, దేశాన్ని ప్రేమించేటోళ్ళు ఉంటారు, సనాతన ధర్మానికి విలువిచ్చేటోళ్ళు ఉంటారు. అందరూ బీజేపీ ఎలా అవుతారు? పీపుల్ కాల్స్ మీ నువ్వు బత్తాయి. లెట్ దెమ్ కాల్ బత్తాయి, ఇట్స్ ఓకే. నాకైతే నవ్వు వస్తుంది. అరే బత్తాయి గ్రీన్గా ఉంటుందిరా, మేము కమలం, మా కమలా పువ్వు, మా కమలం, మాది కమలా పండు, అది మేము ఆరెంజ్ కలర్లో ఉంటాం. సో అంటే నాకు ఒకటి మీరు కూడా మాట్లాడారు దీని మీద. ఒక కోవా బన్ మీద ఇష్యూ వస్తే Yeah. చాలా మంది సంఘాలు వెళ్ళిపోయి అవును. హిందువుల తరపున మేము క్షమాపణలు చెప్తున్నాము, ఇది చేస్తాము, అది చేస్తాము, అరే ఒకళ్ళ బతకనీరా అని పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇంత మాట్లాడారు కదా. ఇప్పుడు పాపం ఇప్పుడు ఇప్పుడు టీసీఎస్ బయట నిలబడమని వచ్చి వీళ్ళందరిని వెళ్ళి, ఏం బతకనివ్వరా? ఏం నలుగురు ఆడపిల్లల్ని చరచనివ్వరా? ఇట్లా అడగాలి వీళ్ళందరూ వెళ్ళిపోయేసేసి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. వీళ్ళు వెళ్ళి అడగాలి. వాళ్ళకు మళ్ళీ ఇంకొక 20,000 కాదు 20 లక్షలు ఇచ్చేసేసి, ఏ నలుగురు హిందూ ఆడపిల్లల్ని చెరిచే హక్కు లేదా వీళ్ళకి? అంటే ఓ నలుగురు హిందూ ఆడపిల్లల్ని మత కన్వర్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉండకూడదా వాళ్ళకి? అంటే వాళ్ళని సెక్షువల్ అబ్యూస్ చేయకూడదా? ఆడు మగోడు, ఆడు చేస్తాడు, ఏ వీళ్ళు భరించలేరా అని చెప్పేసి నిలబడి వెళ్ళి మాట్లాడవాడు నన్ను వీళ్ళని కూడా. నాది అదే క్వశ్చన్ వస్తుంది. వాడు 150 మంది హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి వీడియోలు తీశాడు, ఏ ఆ మాత్రం వాడికి హక్కు లేదా? 150 మందే కదా, ఇంకో 150 మందిని అలా బ్లాక్మెయిల్ చేయడానికో లేకపోతే వాళ్ళతో సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడానికో ఇవ్వండి ఫండింగ్. ఎవరెవరైతే మొన్న ఇచ్చి అతనికి 50 లక్షలు వచ్చేలా చేశారు కదా, ఇంక్లూడింగ్ లోకేష్ గారు, నాగబాబు గారు, ఇవ్వండి వాళ్ళకి ఫండింగ్ ఇవ్వండి. మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళని కూడా పంపించండి జిహాదులకి. ఇప్పుడు అంటే ఇది పెద్ద కేసులు పెట్టడానికి రెడీ అయిపోతారు. మరి మాకు కడుపులో బాధేస్తుంది కదా. ఎవ్రీవేర్ జిహాద్ కదా, ఫ్రెండ్షిప్ జిహాద్, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్. టీసీఎస్లో జరిగింది లవ్ జిహాద్ అంటున్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్స్ అ కార్పొరేట్ జిహాద్, ఇట్స్ నాట్ లవ్ జిహాద్. లవ్ జిహాద్ అంటే ఏంటంటే, యు ఆర్ అ హిందూ గర్ల్, నిన్న ఒక ముస్లిం అబ్బాయి వచ్చి నిన్ను అమాయకంగా నిన్ను నమ్మించి చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి స్వీట్ మాటలతో నీకు తెలియకుండా నీ మనసుకు నొప్పి కలగకుండానే స్వీట్గా నిన్ను మతం మార్చడం లవ్ జిహాద్ అవుతుంది. నీకు తెలిసేలాగా నిన్ను సెక్షువల్ హరాస్మెంట్ చేసి నిన్ను అబ్యూస్ చేస్తారు, లవ్ జిహాద్ అయితే. వేర్ ఈజ్ లవ్? వేర్ ఈజ్ లవ్? ఇట్ ఈస్ ఎ సెక్షువల్ జిహాద్ అంతే. దానికి ఆ పేరు పెట్టండి, లవ్ జిహాద్ అని పేరు ఎందుకు? లవ్ అనే పేరు ఎందుకు పాడు చేస్తారు? అసలు పాడు చేయకూడదు కదా. అండ్ ఇక చదువుకుని ఇందాక అన్నారు కదా, చదువుకోని వాళ్ళు అయితే ఓకే, మరి డాక్టర్స్, మన డాక్టరు మరి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా. అండ్ మానవ బాంబుగా పేల్చుకొని చనిపోవడానికి ఆ డాక్టర్ రెడీ అయిపోయి వీడియో కూడా పెట్టి పేల్చుకున్నాడు కదా. వాళ్ళు కూడా ఇండియన్సే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్సే, ఇది అందరూ చెప్తారు. మంచి ముస్లింలు, చెడ్డ ముస్లింలు ఇట్లా ఉంటారు, మంచి ముస్లింలు కూడా ఉంటారు. బట్ నేను మంచి ముస్లింలను అడిగేది ఏంటంటే, స్పీక్, ఇది తప్పు అని చెప్పండి బయటకు వచ్చి. ఎట్లున్నారంటే చెడ్డ ముస్లింలు స్నేక్లా ఉంటే వాళ్ళని కవర్ చేసే గడ్డిలాగా మంచి ముస్లింలు ఎందుకు ఉంటున్నారు మీరు? బికాస్ దే డోంట్ లైక్ టు టాక్ అగైనెస్ట్ అల్లా ఆర్ వాళ్ళ ఖురాన్కి సంబంధించి, వాళ్ళ హదీద్కి సంబంధించి వాళ్ళకి అగైనెస్ట్గా మాట్లాడకూడదు, అది హరామ్ అవుతుంది. అందుకని మౌనంగా ఉంటారు. ఎందుకు ఇది క్వశ్చన్ చేస్తే మేమెందుకు టెర్రరిస్ట్లో అవుతున్నాము మాట్లాడితే? ఎందుకు ఇది అన్యాయం జరిగింది అని మాట్లాడితే? మరి ఏదో అంటుంటారు, దొంగ బాబాలు లేరో, దొంగ ఉంటారు. బట్ నేను ఒక్కటే చెప్తాను, ఒక ముస్లిము ఒక హిందువును చంపితేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో అది తప్పైతుంది. ఎందుకంటే అతను
మతం కోసం చేస్తాడు, అది ఆడదైనా మగదైనా వాళ్ళిద్దరిలో. కానీ ఏ ఒక్క హిందువు మర్డరు మతం కోసం చేయడు, రేపు మతం కోసం చేయడు, ఒక క్రైము మతం కోసం చేయడు, వాడి స్వార్థం కోసం చేస్తాడు. దట్స్ ఎ సింపుల్ థింగ్. అక్కడ రిలీజియన్ అసలు అంటుకోదు హిందూకి. అందుకని దాన్ని పెద్ద హైలైట్ చేయరు, దాన్ని క్రైమ్ కిందనే కన్సిడర్ చేస్తాం మనం. అదే మతం కోసం చేశారనుకో, అరే వీడు చూడరా మతం మార్చాలన్నాడు, ఎంత తప్పు వీడు అని మనమే మాట్లాడతాం. కానీ మనకు అసలు లేదు కదా ఆ సిద్ధాంతం, మతం మార్చే సిద్ధాంతం మనకు లేదు. దట్స్ ఇట్. సో బట్ అసలుకి ఆ హెచ్ఆర్ ఒక లేడీ, అసలు ఇప్పుడు ఎస్కాన్ లో యూ ఫర్గాట్ దట్ షీఈ్ అ ముస్లిం. లేడీ వదిలేసేసే లేడీ. కేరళ స్టోరీలో ఉండేది అది అబద్ధం అనుకుంటారు, కాదు. యాక్చువల్లీ మెన్ గర్ల్స్ని అట్రాక్ట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 50% మెన్ వీళ్ళని ట్రాప్ చేయడానికి 50% వాళ్ళ ఉమెన్నే వాడతారు, అంతే. యా కేరళ స్టోరీలో చూసినప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, రియల్ కేరళ స్టోరీలో అది అసలు బయటకు వచ్చినప్పుడు మీరు చూసారా ఇట్స్ ఆల్ ప్రాపగాండా, ఇది కరెక్ట్ కాదు, కేరళ స్టోరీస్ 1, Yes, కేరళ yes. రీసెంట్ గా వచ్చిన కేరళ దురందర్ కూడా ప్రాపగాండా అయిపోయింది. పాకిస్తాన్ లో టెర్రరిస్టుల్ని చూపిస్తే అది కూడా ప్రాపగాండా అంటున్నారు భారతదేశంలో కూర్చొని. అంటే వీళ్ళని దేంతో కొట్టాలి, వీళ్ళు ఏం తింటున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకు ఇప్పుడు తాజ్ అటాక్ చూపించారు, పుల్వామా అటాక్ చూపించారు, అండ్ పెహల్గామ్ గురించి మాట్లాడారు, మన దేశంలో బ్లాక్ మనీ ఎట్లా వచ్చిందో చూపించారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్. వాళ్ళ రియల్ ఫేస్లు, వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఇంక్లూడింగ్ దావూద్ ఇబ్రహీంని కూడా చూపిస్తే హౌ ఇట్స్ బికేమ్ ప్రాపగాండా. వాడింటి వరకు జరిగే వరకు వాడికి అది ప్రాపగాండాలానే అనిపిస్తుంది. ఒకవేళ వాడి ఇంటి వరకు జరిగినా వాడు ఏమనుకుంటాడో తెలుసా, ఇట్లాంటి ఎదవలు నాకు తినడానికి ఉండడానికి వాళ్ళు సొమ్మిస్తున్నారు కదా, మనం ఎట్టయినా బతికేస్తున్నాం, ఏ మతం అయితే ఏంటి, ఏదైతే నాకు డబ్బులు ఇస్తున్నారు కదా వాళ్ళు, అలా బతికేస్తుంటారు. చాలామంది అమ్మాయిలు కూడా అట్లా తయారయ్యారు. ఒక అమ్మాయి రీసెంట్గా అమ్మాయి పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. గుళ్ళోకి షార్ట్స్ వేసుకొని వెళ్ళకూడదా, 3/4 ప్యాంట్లు వేసుకొని వెళ్ళకూడదా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, గుళ్ళో రూల్స్ పెడతారా అనేది. ముస్లింని పెళ్లి చేసుకొని మొత్తం ఇట్లా ఓన్లీ కళ్ళు పెట్టుకొని కనిపిస్తుంది. మరి అక్కడ అరగదా, ఎందుకు వేసుకోవాలి నేను ఇదంతా, గుడికి వెళ్ళడానికి షార్ట్స్ వేసుకొని ఎందుకు అలవ్ చేయరు మీరు అని అంత ధైర్యంగా హిందుత్వంలో ఉన్నప్పుడు అడిగిన అమ్మాయి నేనెందుకు బురకా వేసుకోవాలి, నేనెందుకు వేసుకోవాలంటే అప్పుడు అంటుందేమో మాది అబ్దుల్కి ఇది ఇష్టం, ఇది వేసుకోకపోతే వదిలేస్తుంది మమ్మల్ని అంటుంది. మరి మాది టెంపుల్లో కూడా ఇట్లానే ట్రెడిషనల్గా వస్తేనే, నువ్వు ఒళ్ళు చూపించడానికి రావట్లేదు కదా, భక్తి కోసం వస్తున్నావు. టెంపుల్ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్, టెంపుల్ ఈజ్ ఎ రిలీజియస్ ప్లేస్. ఇలా ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఎస్ కానీ